మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. యేసుతో పరిశుద్ధ వారం అనే అంశంలో రెండో భాగంగా యేసు దేవాలయంను శుద్ధి చేయుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. వాక్య భాగం మార్కు సువార్త 11వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు మనం ధ్యానించుకుందాము. ఈ బైబిల్ మీరు కూర్చొని చదవాలండి. పరిశుద్ధ వారంలో పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి పఠించండి. తర్వాత మనం దాన్ని పాటించాలి. కుటుంబంగా వాక్యాన్ని మీరు ధ్యానించుకోండి. నిన్నటి దినాన యేసు ప్రభు యెరూషలేంలోనికి ప్రవేశించారు. మరి యెరూషలేం ప్రజలు సంతోషంగా యేసు ప్రభుని ఆహ్వానిస్తారు, స్తుతిస్తూ. మనం కూడా యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఈ మన హృదయంలోనికి వచ్చిన యేసు ప్రభు ఏం చేస్తారంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తారనమాట. దాన్నే దేవాలయాన్ని శుద్ధి చేయుట. యెరూషలేం దేవాలయం. యెరూషలేం అంటే నేనే, నా దేవాలయం, నా హృదయం. నా హృదయంలో మలినమంతా కూడా శుద్ధి చేయాలన్నమాట. డాక్టరు దగ్గర వెళ్తే, అమ్మా ఇదో ఇక్కడ నీ బ్లాక్ అయిపోయింది, హార్ట్లో కొలెస్ట్రాల్ చేరుకుంది, అది తీసేయాలా, స్టంట్ చేయాలా, అలా చెప్తారు కదా. సో అలాగే యేసు ప్రభు మనకి హార్ట్కి డాక్టర్ అన్నమాట. సో ఆయన యాంజియోగ్రామ్ చేసి చెప్తాడు. సో మనకి శుద్ధి అనేది చాలా చాలా ముఖ్యమండి. యేసు ప్రభు ఈరోజు సోమవారం రోజు ఏం చేస్తారంటే 2 పనులు చేస్తారనమాట. ఒకటి, అంజూరపు చెట్టుని శపిస్తారు. అసలు అందరినీ ఆశీర్వదించే యేసు ప్రభు అంజూరపు చెట్టుని ఎందుకండి శపించారు? ఆ తర్వాత దేవాలయంలోనికి వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. ఇప్పుడు మనం నిన్న సాయంకాలం చూస్తే యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంలోకి ఆయన వచ్చిన తర్వాత యెరూషలేంని చూసి ఏడుస్తారండి. దేవాలయంలో ప్రవేశించే ముందు యెరూషలేంని చూసి ఏడుస్తారు, ఒలీవ కొండ మీద నిలబడి. ఇవన్నీ నేను చూశాను కనుక చెప్తున్నాను. ఆయన ఎక్కడైతే నిలబడి ఏడ్చారో అక్కడ కనుగుడ్డు రూపంలో ఒక చిన్న చేపల్ని కట్టారండి. డామినస్ ఫ్లెవిట్ అంటారు, అంటే కనుగుడ్డు అని అర్థం, కన్నీరు కార్చిన చోట అన్నమాట. ఆయన ఏడుస్తారు అక్కడ, యెరూషలేంని చూసి ఏడుస్తారనమాట. యెరూషలేంలోకి ప్రవేశించిన తర్వాత, యెరూషలేమా యెరూషలేమా, కోడి రెక్కలు చాచి తన పిల్లలను చేరదీయ కోరినట్లు ఎన్ని మార్లు నేను నిన్ను చేరదీయ కోరినా కూడా నీవు అందులకు అంగీకరించలేదు, కనుక ఈ పట్టణము నిర్మానుష్యమైపోతుంది, రాయి మీద రాయి ఉండదు. ఏలయనా ప్రభువు నిన్ను రక్షింప వచ్చిన సమయాన్ని నువ్వు గుర్తించలేదని ఏడుస్తారు. మీరు లూకా సువార్త 19వ అధ్యాయం చదివితే 44-41 నుంచి అన్నమాట. ఆయన ఏడుస్తారండి. నన్ను చూసి ఏడుస్తున్నారా? దేవుడు యేసు ప్రభుని లోకానికి ఎందుకు పంపించారంటే ఆయనలాగా మనం జీవించాలని, ఆయనని మాదిరిగా తీసుకొని జీవించాలి అని. అందుకే ప్రభు మీరు నన్ను అనుసరించండి అని మొదటి మాటగా మాట్లాడతారండి. మత్తయి సువార్త 4:17లో చూస్తే నన్ను అనుసరించండి. అలాగే రోమా 8:29లో పౌలు రాస్తాడు, మనము తన కుమారుని సారూప్యమును పోలి అలా ఉండాలి. అద్దంలో జీసస్ చూస్తే మన ప్రతిబింబం కనబడాలన్నమాట. యేసు ప్రభు పరలోక తండ్రి ప్రతిబింబం అయినట్లే మనము ఆయన ప్రతిబింబంగా ఆయనని పోలి జీవించాలి అని అన్నమాట. అయితే ఆయన యెరూషలేంని చూసి ఏడుస్తారు. ఆ యెరూషలేం నువ్వేనా? ఇలాగా దేవుని బిడ్డ ఉండాల్సింది. ఇదేనా యేసుక్రీస్తుకి మనం ఇచ్చే సాక్ష్యం అన్యుల ఎదుట? ఆయన ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత దేవాలయంలోకి వెళ్తారు. అక్కడ పిల్లలు కూడా గొప్పగా నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ కొంతమందిని ఆయన స్వస్థపరిచి ఇంకా యెరూషలేం నుంచి రాత్రి ఎక్కడికి వెళ్తారంటే నిన్న రాత్రి ఆదివారం
బెతానియా గ్రామానికి వెళ్తారండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 4 రాత్రులు ఆయన బెతానియా గ్రామంలో గడుపుతారనమాట. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో నిన్న రాత్రి బెతానియాకి వెళ్ళారు. 3 మైళ్ళు ఉంటుందండి యెరూషలేం నుంచి బెతానియా. మళ్ళా వేకోనే లేచారు. ఈరోజు సోమవారం. వేకోనే లేచి శిష్యులతో కలిసి, శిష్యులు కూడా ఆయనతో ఉన్నారండి, వాళ్ళతో కలిసి ఆయన బెతానియా నుంచి ఇప్పుడు యెరూషలేంకి వస్తున్నారు. గబాగబా నడుస్తున్నారు. ఆయనకు ఆకలేస్తుందండి. ఆకలేసినప్పుడు ఆ దారి ప్రక్కన అంజూరపు చెట్టు ఉంటుంది అనమాట. అక్కడ చాలా ఉంటాయండి అంజూరపు చెట్లు, ఓలివ చెట్లు అట్లా. అప్పుడు పచ్చగా ఉంది చెట్టు అని, కాయలు దొరుకుతాయని దగ్గరికి వెళ్తే పచ్చగా ఉన్నాయి ఆకులు, కానీ కాయలు లేవు. ఆకలేస్తుంది. అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడూను ఫలింపకుండునుగా కానీ ఆ చెట్టుని శపిస్తారండి. శపించి ఇంకా గబగబా దేవాలయానికి వస్తారు. వచ్చేసరికి దేవాలయంలో ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే పాస్కా పండుగ వస్తుంది కదండి. పాస్కా పండుగకి ప్రజలు అనేక దేశాల నుంచి యూదులు వస్తారు. వాళ్ళకి చాలా ముఖ్యమైనది. నిర్గమకాండం 12లో వాళ్ళు గొర్రెపిల్లని వధించి రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తారు. ఆ రోజు దేవుడు పాస్కా అంటే పాస్ ఓవర్ ఆ ఐగుప్తులో దాటిపోతాడు. రక్తపు మరకలున్న ఇండ్లని దాటిపోతాడు. రక్తపు మరకలు లేని ఐగుప్తీల ఇండ్లలో ప్రవేశించి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని ఆయన సంహరిస్తాడు. అంటే రక్తం వలన రక్షణ అన్నమాట. ప్రభు అప్పుడే చెప్తారు వాళ్ళకి, ఎప్పటికీ ఇది మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి, మీరెప్పుడు ఈ పండుగ చేసుకోవాలి అని. వాళ్ళు ఆ పండుగను చేసుకుంటారండి. మొదటి నెల నీసాన్ నెల 14వ తారీఖు, మనకు అది గుడ్ ఫ్రైడే అన్నమాట. సో ఇప్పుడు ఈరోజు సోమవారం కదండి. ప్రజలు అప్పటికే వస్తారు. వచ్చి ఇంకా తర్వాత మరి వాళ్ళు వేరే దేశం నుంచి వస్తే డబ్బులు మార్చుకోవాలి కదండి. ఇప్పుడు మన అమెరికా వెళ్తే డాలర్స్ లాగా. ఆ తర్వాత మరి పావురాల్ని, పేదవాళ్ళైతే పావురాలు కొనుక్కొని అర్పిస్తారు, గొర్రెలు, మేకలు వాళ్ళ స్తోమతను బట్టి. అయితే వాళ్ళు దేవాలయంలో ఎట్లా అమ్ముతున్నారంటే, వాళ్ళు ఒకవేళ ఒక 100 రూపాయలు అనుకోండి ఒక మేక, వాళ్ళేమో 500కి అట్లా అమ్ముతున్నారు. వ్యాపారం అక్కడ చేస్తున్నారండి దేవాలయంలో. యేసుప్రభుకి కోపం వచ్చేస్తుంది అన్నమాట. కోపం వచ్చేసి తాళ్ళు తీసుకొని కొరడాగా పేని అవందరినీ కూడా, వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారనమాట. ఆ రూకలు మారుస్తున్నారు డబ్బులు కదా, ఆ బల్లలన్నీ ఇట్లా పడద్రోస్తారనమాట. అంత కోపం వచ్చేస్తుంది అనమాట ఆయనకి. ఇంకా ఏమంటారంటే, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడుతుంది, కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు. ఆయన యెషయా గ్రంథం 56:7 అండి. నా ఆలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయం. ఇది ప్రార్థనాలయం అన్నమాట. మన హృదయం కూడా అంతే. నా యేసు రాజు నాలో ఉన్నాడంటే నేనే ప్రార్థనాలయం, నేనే చర్చి, జీసస్ నాలోనే ఉన్నాడు కనుక ఈ దేహాన్ని నేను వ్యాపార స్థలంగా మార్చకూడదన్నమాట. ఆ తర్వాత ఏమంటారంటే, నా తండ్రి ఆలయం ప్రార్థనాలయం అని పిలువబడుతుంది, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. అది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో 11 అన్నమాట. దొంగల గుహగా అక్కడ ఇర్మియాకి దేవుడు చెప్తారు, మీరు చేసే పాప పనులన్నీ చేసి దేవాలయంలోనికి వచ్చి ఈ దేవాలయము దొంగలు దాచుకునే ఒక గుహ అనుకుంటున్నారా అంటాడనమాట ప్రభు. అదే ఇక్కడ ప్రభు అంటారనమాట. యేసు ప్రభు ఈ మాటని చెప్పి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. అంటే ఆయనకి నీ ఆలయం పట్ల నాకు గల దాహం నన్ను దహించి వేస్తుంది. తృష్ణ, జీల్ ఫర్ యువర్ టెంపుల్ కన్జ్యూమ్స్ మీ అంటారనమాట. అంత రోషం వచ్చేసిందండి యేసు ప్రభుకి అనమాట. 69వ కీర్తన 9వ వచనంలోంచి చెప్తారనమాట. ఆ దినమంతా ఆయన మరి ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి సాయంకాలానికి మళ్ళా యెరూషలేం ఇక్కడ అనుకోండి, సాయంకాలానికి శిష్య సమేతంగా మళ్ళా బెతానియాకి వెళ్తారు. తనకి ప్రియమైన వాళ్ళు మార్తా, మరియా, లాజర్. యోహాను సువార్త 11:5
యేసు ప్రభు మరియా మార్తా లాజరుని ప్రేమించెను అని రాయబడి ఉంటుందండి. నాకు ఎంత ఇష్టమో నేను అట్లా చదువుకుంటా. యేసు ప్రభు జసింత సో అండ్ సో మా అందరి పేరు నన్ను ప్రేమించాడు నా యేసు నా భర్త. ప్రొద్దున కూడా నాకు అదే వాక్యం వచ్చిందండి బైబిల్ తీసినప్పుడు. నాకు ఇష్టం యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఎగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. అవును, నా యేసు రాజు నాకు భర్త, నేను ఆయనకి విధేయత చూపిస్తాను. ఇప్పుడు మనందరినీ కూడా ఆయన మన హృదయంలోకి వస్తే ఏం చేస్తాడంటే హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అందుకే యేసు ప్రభు పేరు ఏంటంటే యావే మెకాదేశ్. యావే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకటేనండి. మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అని లేవియ కాండంలో 20వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన మనకేమేం చేస్తాడు? లోపలికి వస్తే మనల్ని శుద్ధి చేస్తాడు. యావే రాఫా మనల్ని స్వస్థపరుస్తాడు. యావే రోహి మంచి కాపరిగా మనల్ని కాపాడుతారు, మనల్ని పోషిస్తారు. మనం ఇంకా ఇట్లా ఆయనని లోపలికి రానివ్వకుండా ఆయనని బయటనే ఉంచి నాకు ఇది కావాలి అది కావాలి అలా కాదు. ఆయన మన లోపల ఉండి మనల్ని పరిపాలించాలన్నమాట. యావే నిస్సి మనకి జయమిస్తాడు ఈ లో వచ్చే అన్ని శోధనల మీద. శరీరం నుంచి వచ్చే శోధనలు, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నిటి నుంచి కూడా మనకి జయమిస్తాడు. యావే నిస్సి, యావే షాలోమ్, షాలోమ్ పీస్. ఆయన మనలోనికి వస్తే శాంతికరుడైన రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన మనకి శాంతినిస్తాడండి. మీకు శాంతి లేదా, ఆరోగ్యం లేదా, సమాధానం లేదా, లేకపోతే అప్పు బాధలు ఏమున్నాయి అంటే యేసు లేరన్నమాట. కనుక మనం ఆయనని లోపలికి ఇంటిలోనికి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. యావే మెకాదేశ్ పరిశుద్ధపరచు దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి. ఎలా పరిశుద్ధపరుస్తారండి? ఒక్కసారి యేసు ప్రభు వస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు మనలోనికి వచ్చినట్లే. ఎలా శుద్ధి చేస్తారంటే ఆయన తన వాక్యంతో అలాగే తన రక్తంతో శుద్ధి చేస్తారండి. యోహాన్ స్వార్త 15వ అధ్యాయంలో 3వ వచనం ప్రభు ఏమంటారంటే నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరిప్పుడు శుద్ధులైతిరి అని చెప్తున్నారనమాట. యేసు ప్రభు మనతో చెప్పే మాటలు. అందుకే యేసు ప్రభుని పొడుస్తారు కదండి శిలువ మీద ఉన్నప్పుడు. యోహాన్ స్వార్త 19:34లో ఒక సైనికుడు, రోమా సైనికుడు ఆయన పొడిచినప్పుడు ఆయన అప్పటికే మరణించాడు కదా, కానీ ఏమొచ్చిందండి? రక్తము నీరు. ఏంటి? ఇదే డివైన్ మర్సీ, దేవుని కృప. యేసు ప్రభు రక్తం ద్వారా, వాక్యం ద్వారా ఈ లోకంలోకి వచ్చిందనమాట. ఆయన వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. శరీరాన్ని నీళ్లతో శుద్ధి చేసుకుంటాం కదా, ఈ ఆత్మని, ప్రాణాత్మ శరీరాలు యేసు ప్రభు వాక్యంతో శుద్ధి అవుతాయన్నమాట. మురికిగా ఉంటే కొన్నిసార్లు చూడండి, మా ఇంట్లో కూడా ఆయాలు గిన్నెలు తోమి లేదా బట్టలు ఉతికి తెల్లగా అన్నమాట బాగా సర్ఫ్ నీళ్ళలో నానబెట్టి మనము మన ప్రాణాత్మ శరీరాలు అన్నమాట. ఈ నీళ్ళు, బ్యాప్టిజం అంటే నీళ్ళలో మునగడం అండి. ఈ వాక్యం అనే నీళ్ళలో మనం కడగబడుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కడగబడాలి. శరీరం అంటే శరీరంలో కన్నులు, చెవులు ఇవి కదండి, కడగబడాలన్నమాట. అందుకే కంటితో చదవాలండి వాక్యాన్ని. సామెతలు 4:20 నుంచి మీరు చదివితే కుమారా కుమార్తె ప్రభు చెప్తున్నారు, ఇదిగో ఈ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యము తేనె లాంటిది. తేనె ఎంత మధురంగా ఉంటుంది. నీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకి పోనివ్వకు, నీ చెవియొగ్గి నీ రాజు ఏం చెప్తున్నాడో వినమ్మా. అలాగే నీ నోటిలో నుంచి కూడా దీన్ని ప్రక్కకి పోనివ్వద్దు. నీ హృదయంలో దాచుకో, లాకర్ ఇది. నీ మెడలో గొలుసులు వేసుకుంటామా, దేవుని వాక్యాలే హారంగా ధరించుకో. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేసి విని చదివి నోటితో పలికి హృదయంలో దాచుకొని పాటిస్తావో ఈ వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మెడిసిన్ బాటిల్ అన్నమాట. సర్వ శరీరం అంటే
మనం ఏంటండి 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని తన పోలికగా సృజించారు కదా. మనకి శరీరం ఉంది, మనసు ఉంది, మరి ఆత్మ ఉంది అన్నమాట. బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అండి. ఈ 3 దేవుడు ఒక్కడే, కానీ హీ మేనిఫెస్టెడ్ ఇన్ 3 ఫార్మ్స్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అందుకే తన పోలికగా మనల్ని ఇలా సృజించాడనమాట. సో ఎప్పుడు ఈ వాక్యంతో మనం కడగబడుతూనే ఉండాలన్నమాట, కడగబడుతూనే ఉండాలి. ఈ మందుల సీసా ప్రక్కన పెడితే సైతాను మందులు ఎక్కువైపోతాయండి. షెల్ఫ్లు ఇంటి నిండా మందులే. పాపం చేయడము, సినా రెస్ట్, ఇక్కడ తిను, ఇక్కడ త్రాగు, పెద్ద హోటల్స్, పెద్ద బార్లు, నెక్స్ట్ హాస్పిటల్ అన్నమాట, ఇక్కడ రెస్ట్ అన్నమాట. ఎన్ని ట్యాబ్లెట్స్ అండి, ఎన్ని ట్యాబ్లెట్స్ చెప్పండి. అవన్నీ ప్రక్కకి జరిపి వాక్యాన్ని చదివి దాన్ని మనం పాటించాలండి. 2 సొలొమోన్ రాజు రాస్తాడు ఆయన చివరి భాగంలో, జీవిత ఏమంటారు చర్మదశ, ఆయన ఏం రాస్తాడంటే, ఉపదేశకుడు ప్రసంగి 12లో నాకు చాలా ఇష్టమైందండి. నరుని ప్రధాన ధర్మం ఇదియే, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించండి. నరుడు చేసిన పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, కానీ భగవంతుడు వానన్నిటికీ తీర్పు తీరుస్తాడు. ఈ మతాలు లేవు, ఏం లేవు. దేవుడు పరమాత్మ అందరిలో ఉంటాడండి, జీవాత్మ. ఆ జీవాత్మ, ఆ పరమాత్మ చెప్పినట్లుగా దైవభీతి కలిగి మనం జీవించాలి. నరుడు తోటి నరుణ్ణి ప్రేమించాలి, సహాయం చేయాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి మనిషిలో మనం చూడగలగాలన్నమాట. మానవత్వం కలిగి మనం జీవించాలి. అది సో ఈ వాక్యం యోహాన్ 15:3 ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. కనుక యేసుప్రభు 4 సువార్తల్లో చెప్పినవన్నీ చదవండి. కళ్ళు శుద్ధైపోతాయి, పొరలు వెళ్ళిపోతాయి, చెవుడు పోతుంది, నాలుకలో ఉన్నవన్నీ పోతాయి రోగాలు, ఇక్కడ బ్రెయిన్లో ఉన్న రోగాలు పోతాయి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్, ఇక్కడ స్ట్రోక్, క్యాన్సర్ 4th స్టేజ్, లేకపోతే ఇది ఇక్కడ హార్ట్లోకి వెళ్ళిపోతే హార్ట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. పాపపు సంబంధమైనవి అన్నమాట, పాప సంబంధమైనవి. యేసు వాక్యం, ఇంకోటి యేసు రక్తం అండి. కంటిన్యూస్గా ఈ రెండింటితో మనం కడగబడాలన్నమాట. యోహాను 1 లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన పుత్రుడగు యేసు రక్తం మనల్ని ప్రతి పాప నుంచి కడిగేస్తుంది. అందుకే యేసు ప్రభు సిలువలో మరణించారు, రక్తం చిందారు. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేయాలని. శరీరాన్ని నీళ్లతో సబ్బుతో కడుక్కుంటాం కదా, ఆత్మని పరిశుద్ధాత్మ, అందుకే ఆయన పేరు పరిశుద్ధాత్మ. మనల్ని పరిశుద్ధపరుస్తారు, మన ప్రాణాత్మ శరీరాల్ని పరిశుద్ధపరుస్తారు. 1 తెస్సలోనిక 5:23లో ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చునాటికి మనకి శాంతి నొసగు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాత్మ శరీరంలను యేసు వాక్యంతో, యేసు రక్తంతో శుద్ధి చేస్తాడనమాట. యేసు రక్తంలో శుద్ధి చేయబడిన వాళ్ళే పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి, దేవుని వాళ్ళు అక్కడ కూడా మట్టలు పట్టుకొని దేవుని స్తుతించడము. యోహాన్ ప్రకటన గ్రంథం 7:13లో రాస్తాడండి. ఆయన అట్లా చూస్తాడు. ఆ దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడు, గొర్రెపిల్ల, యేసుప్రభు ఇద్దరు ఉన్నారు సింహాసనం మీద. ఎదురుగా చాలామంది తెల్లని వస్త్రాలు, మహిమ వస్త్రాల్ని ధరించి వాళ్ళు మట్టల్ని పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నారన్నమాట. సింహాసనాసీనునకు, గొర్రెపిల్లకు కీర్తి, మహిమ, వైభవం, ప్రాభవములు యుగయుగములు కలుగునుగాక. ఏలయన ఆ గొర్రెపిల్ల వల్ల మాకు రక్షణ. ఎవరు వీళ్ళు అని అంటే అని 24 పెద్దలు ఉంటారండి ఆ సింహాసనానికి ఇరువైపులా. ఒక ఆయన పెద్ద ఆయన యోహాన్ అడిగితే, నాకేం తెలుసయ్యా, నువ్వే నాకేం తెలుసయ్యా అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఆ పెద్ద ఆయన, వీళ్ళందరూ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు, ఈ లోకంలో అనేక శ్రమల్ని అనుభవించిన వాళ్ళు, అనేక శ్రమలను దాటిన వాళ్ళు అన్నమాట. దే ఓవర్కేమ్ ద సఫరింగ్స్.
ఈ శ్రమలను అధిగమించిన వాళ్ళు యేసు ప్రభు నడిచిన నీతి మార్గంలో, ఆయన చూపించిన నీతి మార్గంలో, బోధించిన ప్రేమ మార్గంలో, శ్రమల మార్గంలో, శిలువ మార్గం అంటే మనం ఆయన నడిచిన మార్గంలో నడిచి యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళే పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటారండి. యేసు రక్తము, ఆయన రక్తంలో ఉన్న ప్రాణము మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తుందండి. ఆయన రక్తంలో కడుక్కోవాలి, ఆయన వాక్యంలో కడుక్కోవాలి, శుద్ధి చేయబడాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మనం ఇక్కడ దేవుని దర్శించాలి. సౌలు దర్శించాడు కదండి. మన హృదయంలో దేవుని యొక్క ఈ బైబిల్ గ్రంథంలో మనం దర్శించాలి యేసు ప్రభుని. తర్వాత పరలోకంలో దేవుని దర్శించాలి. అలాంటి దర్శనం మనకు కలగాలంటే మన హృదయంలో మలినమంతా వెళ్ళిపోవాలండి. ఏంటి మలినం? అది కొంచెం చెప్తా అండి. యేసు ప్రభు చెప్పింది మీరు రాసుకొనండి. మత్తయి సువార్త 15:19 మీరు చదివితే అక్కడ ప్రభు చెప్తున్నారు. అక్కడ పరిసయ్యులు తప్పు పడతారండి యేసు ప్రభు శిష్యుల్ని. చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు. ఇంక ఇదే పని, చేతులు కడుక్కోవట్లేదు, విశ్రాంతి దినాన పని చేశారు, కంకులు విరిచారు, లేకపోతే యేసు ప్రభు స్వస్థతనిచ్చారు విశ్రాంతి దినాన అని. అప్పుడు ప్రభు అంటారు, పర్వాలేదులే, చేతులు కడుక్కోకుండా భుజిస్తే ఏం పర్లేదు, అది ఉదరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో నోటిలోనికి పోయేది మానవుని మలినపరచదు, కానీ నోటి నుంచి వెలువడినదే మనిషిని మలినపరుస్తుంది. ఎందుకంటే అది హృదయం నుంచి బయటకు వస్తుంది. హృదయంలో మలినం ఉంటే నోట్లోంచి అదే బయటకు వస్తుంది అన్నమాట. చెట్టు పండు మంచిదైతే చెట్టు మంచిది అంటారు. అంటే నీ నోటి మాట బాగుంది అంటే నీ హృదయం కూడా బాగుంది అని చెప్తున్నారు అన్నమాట. అక్కడ యేసు ప్రభు చెప్తారండి, దురాలోచనలు, మనిషి ముందు దురాలోచనలు అన్నమాట. అందుకే బైబిల్ చదివితే మంచి ఆలోచనలు వస్తాయండి. యేసు ప్రభు మంచి సమరీని ఉపమానం ద్వారా అక్కడ ప్రాణం పోతున్న వ్యక్తికి మీరు సాయం చేయండి. 5,000 మందికి ఆహారం పెట్టారు యేసు ప్రభు. నేను కూడా పెట్టాలి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మన్నించారు, నేను కూడా మన్నించాను. సిలువ వేయబడినప్పుడు ఆయన మన్నించారు, నేను మన్నించాలి. అలా బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే మనకి మంచి ఆలోచనలు అండి. రిన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రోమా 12లో చెప్తారనమాట. సో ఇక్కడ హృదయంలో నుంచి అంట ఈ లోక మలినం కళ్ళ ద్వారా విండోస్ అన్నమాట. ఇలా ఏం చూస్తున్నారు మీరు? మలినాన్ని, లోకాన్ని చూడకండి. ఏం వింటున్నారు? ఈ లోక వార్తలు వద్దు. ఈ లోక వార్తలు కాక దేవుని మాటలు మాట్లాడండి అమ్మ. హృదయంలో నుంచి 10 మాటలు మీకు శాంతి కలుగును గాక, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును గాక, దేవుని యొక్క కృప నిరంతరం మీకు తోడైండును గాక, మీ పిల్లలకి దేవుడు బంగారు భవిష్యత్తునిచ్చుదురు గాక, మీరు మీ పిల్లల్ని కన్నులారా చూచుదురు గాక, మీ ఇల్లు దేవదూతలు సందర్శించే ఇల్లుగా యేసు ప్రభు మంచి కాపరిగా ఉండును గాక. మంచి మాటలు మనం మాట్లాడాలండి. హృదయంలో నుంచి వస్తాయంట దొంగతనాలు, వేశ్య సంగమాలు, ఆ తర్వాత అసూయలు. గలతీ 5లో 19 నుంచి 21 వరకు విందులు, వినోదాలు, వర్గతత్వం, ఇవన్నీ. ఇంకా గలతీ 3:5 మీరు చూస్తే అపవిత్రత, జారత్వము, లోబితనం, ఇవన్నీ కూడా అన్నమాట. ఇంకా ఎఫెసీలో కూడా 5లో అండి 3 నుంచి మాట్లాడతాడు. ఏంటంటే మీ మధ్య అపవిత్రత ఉండొద్దు, అపవిత్రమైన మాటలు, చూపులు, వినికిడి ఉండొద్దు, జారత్వం ఉండకూడదు, లోబితనం ఉండొద్దు, ధనాశ వద్దు. విగ్రహారాధనకి మరో పేరే ఈ లోబితనము, ధనాశ. సో ఇవి కలిగి ఉన్న వాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు కారు, వాళ్ళు సైతాన్ రాజ్యానికి వారసులు అవుతారు. కనుక యేసు ప్రభుని అడగాలి, నా హృదయంలోకి రండి, నన్ను శుద్ధి చేయండి ప్రభా, లోపల ఏమేం మలినం ఉందో మీకే తెలుసు, తీసేయండి నాయనా, నాలోంచి అసూయ తీసేయండి, కోపం తీసేయండి, నేను కూడా అడుగుతాను, తీసేయండి, మన్నించలేకపోతున్నాను ప్రభా, సహాయం చేయండి. కొన్నిసార్లు ఊరికే నిరాశ వచ్చేస్తుంది. ఎందుకు నాయనా, నువ్వు రాజుగా ఉన్నావు, నాకు నా తండ్రివి, నువ్వు ప్రేమ కలిగిన తండ్రివి నువ్వు. ఇవన్నిటి నుంచి నాకు విడుదల కావాలి, శుద్ధి కావాలి, నాలోనికి రండి. యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు
యేసు ప్రభుతో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉంటారండి. మన దేహము త్రియేక దేవుని ఆలయం. మీరు యోహాను 14 చదవండి, అక్కడ ప్రభు చెప్తారనమాట. యేసు ప్రభు, మీరు నన్ను ప్రేమిస్తే మా నాన్న వలన, నా తండ్రి వలన మీరు ప్రేమించబడతారు. అప్పుడు నేను, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురం మీ హృదయంలో నివసిస్తాం. అప్పుడు మన దేహం దేవుని ఆలయంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్న దేవుడు వాళ్ళకి స్వస్థతలు ఇస్తారండి. మనం వెళ్ళిన ప్రతి చోట ఒక నదిలాగా, జీవనదిలాగా మనం ప్రవహిస్తూ ఉంటే మనం వెళ్ళిన ప్రతి చోట అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎలీషా అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉంటారు. పునీతులు కూడా అలాగే యేసు ప్రభువుని మోసుకొని పోయే గాడిదలాగా మనం ఉండాలి. ఆయన మన హృదయంలో నివసించాలి, మనల్ని శుద్ధి చేయాలి. తర్వాత తన శక్తితో ఆత్మ ఫలములు, వరములతో నింపాలి, ప్రేమతో నింపాలి. ఆ ప్రేమని మన అందరికీ అందించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, పరలోక రాజా, రాజులకు రాజా, యూదులకు రాజా, నా హృదయ రాజా, నా హృదయంలోనికి రండి, నన్ను శుద్ధి చేయండి. నాలో ఏమేమి మలినం ఉందో ప్రభా మీరు శుద్ధి చేసి, మీరు రాజుగా నా హృదయంలో ఉండి నా ద్వారా అనేకులను ఆశీర్వదించండి. నన్ను ఒక ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ప్రతి బిడ్డ హృదయాన్ని శుద్ధి చేయండి, స్వస్థతలు దయచేయండి ప్రభా. పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి, పేదరికం నుండి మా అందరికీ విడుదల కలుగునుగాక ప్రభా. మేము యేసు ప్రభుని మోస్తూ అందరికీ యేసు ప్రభుని అందించడానికి, ఆయన నీతిని, ప్రేమను, కరుణను అందించడానికి మమ్మల్ని వాడుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.